Hi friends, welcome back to Bhavita Bata channel. గుడ్ మార్నింగ్. జై శ్రీరామ్. జై శ్రీరామే. జై శ్రీరామ్. ఓకే, ఒక 3 రోజుల వీడియో తీస్తున్నాం. మళ్ళీ రొటీన్ బ్లాక్స్ చేయట్లేదు, కొంచెం వర్క్ ఎక్కువై అందులోటి పని కావట్లేదు. సాగి లేట్ అవుతుందని చెప్పి వీడియో తీయట్లేను. ఈరోజు వచ్చేసి తొందరగా కూర్చున్నాం వర్క్ మీద. వచ్చేసి వర్క్ ఆల్రెడీ లేట్గా ఆల్రెడీ 11 అవుతుంది టైం. చూడండి ఫ్రెండ్స్, 11 అవుతుంది టైం. వచ్చేసి ఆల్రెడీ చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. గజమాల ఆకు కొట్టేసిన, ఇటు వచ్చేసి చిన్న దండలు కొట్టేస్తుంది. పెద్ద దండలు కూడా అయిపోయినాయి, ఆకు ఒకటి కొట్టేసాలి. ఇక చిన్న దండలు ఒకటి కూర్చే ఉన్నాయి, ఇక అదొకటి పెండింగ్ ఉంది. ఈరోజు తొందరగా అయిపోతాయి, 12:30 1 వరకు అయిపోతాయి. ఈరోజు వచ్చేసి ఇంకా చూద్దాం 1 వరకు అయిపోతాయి. చూద్దాం 1 వరకు ఫినిష్ అయిపోతాయి. ఇవాళ ఏం పండుకోండి, అయిపోయినాక పండుకుంటా. వర్క్ అయిపోయినాక పండుకుంటా. సరే అండి, ఇవాళ వర్క్ అయిపోయినాక పండుకుంటా. ఇవాళ కంప్లీట్ చేయాల్సింది ఖచ్చితంగా. ఓకేనా, ఏమేమి కొట్టినా చూపిస్తా చూడండి. గజమాలకు ఇక కొట్టేసిన బాహుబలి, వైలైట్ అండ్ ఎల్లో. ఇటు వచ్చేసి చిన్న గజమాల అన్నమాట. ఇవి కొట్టాలి. ఇటు వచ్చేసి చిన్న దండలు రెడీ చేస్తుంది. ఇప్పుడే చిన్న దండలు ఎల్లో కొట్టేస్తున్నది. ఇంకేమైనా మీడియం సైజ్ దండలేమో వైట్ కా. ఓకే, ఇడ్లీ వైట్ కొట్టేసినాం. ఇది నిన్ననే పీసులు కొట్టేసినాం. ఓన్లీ ఆకు ఒకటి కొట్టాలి. ఆకు ఒకటి కొట్టేస్తే అయిపోతుంది. ఇంకో టైం 11 అయింది ఎగ్జాక్ట్లీ. చూద్దాం, 2 గంటల్లో అయిపోతాయి అన్నమాట వర్క్ వచ్చేసి. మరి ఇలాకేమన్నవి 2 అవుతుంది 3 అవుతుంది అన్నావు కదా. అంటే లేవకుండా కూర్చుంటే అవుతాయి. మధ్యలో అటు ఇటు ఆ వినాయకులకి లేవాల్సి వస్తాయి. వినాయకులు అమ్ముతున్నాం అన్నమాట. అయితే కస్టమర్లు వస్తారు ఇప్పుడిప్పుడే. సాయంత్రం బయట కూర్చుంటాం. ఇక ఎండ కొడుతుంది. ఇవి అయిపోయినాక బయట కూర్చొని అవి ఇక ఇంటి ఉండాల్సి వస్తాయి. ఓకే, ఇంకా రేపటి నుంచి బయటనే కొట్టేది ఉంటుంది అనుకుంటా. నాకు తెలిసి బయటనే కూర్చొని కొట్టేది ఉంటుంది. సాయంత్రం పూట కూర్చుందామా? సాయంత్రం పూట కూర్చొని కొడదాం. ఇక బయట దండలు అంటే అటు వినాయకులు కూడా వస్తాయి, గిరాకీ అమ్మే ఇట్లా. ఓకే, ఇంకా మాలాలిరా చామంతి మాల ఉంటాయి కదా. చామంతి మాల 2 రోజులు చల్తలేదు మీరు మళ్ళీ. నిన్న కాగడాలు ఉన్నాయి, అవి కొంచెము డల్గా ఉంటున్నాయి, అవి ఇచ్చేసి అని చెప్పిన, అందుకనే అల్లలేదు. ఇవాళ 2 రోజులు వెళ్తా. ఇవాళ 2 రోజులు వచ్చేసాము. చామంతి చాలా ఉన్నాయి. 2 రోజులు అల్లాకు రేపటి వాళ్ళే అయిపోతుంది. 2 days అల్లేసి పెట్టేసి వస్తాయి. పెద్ద పని అయిపోతాయి కూడా. ఓకే, గులాబీ కూడా ఉన్నాయి. రేపటి కూడా కొంచెం కొట్టాలి, కొన్ని ఇబ్బంది కాకుండా. ఎందుకంటే వినాయక చవితి వస్తుంది కదా. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా దండలు చాలా ఉంటాయి కొట్టే. ఇట్లా చెరుగడ్డకి కూడా ఉంటాయి అన్నమాట ఎక్స్ట్రా దండలు. ఇక్కడ టెంపుల్స్ కూడా ఉంటాయి, మళ్ళీ ఎక్స్ట్రా కూడా ఉంటాయి అన్నమాట. అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా ఈరోజు ఏంటి కర్రీ? ఓకే, 2 గోంగూర పచ్చడి అయితే తేజుకి ఇష్టం. తేజుకు హనీకి అన్ని కన్నా తేజుకే ఇష్టం. చేసేటప్పుడే చెప్పిండు నాకు గోంగూర పెట్టు అని. నీకేమి ఇష్టం? నీకు లైట్కి అంతగా ఇష్టం లేదు. తేజుకే ఎక్కువ ఇష్టం నీకన్నా. ఓకేనా, మంచిది. ఓకే, ఇంకా సాయంత్రం పూట ఏం చేస్తున్నావు? ఎవరు వస్తున్నారు ఇంటికి? ఇంకా కొత్తగా పాతగానే. ఓకే, ఇలా మమ్మీ వస్తా అంటుంది. ఎందుకు అంటే ఇక బయట కూర్చొని వినాయకులు అక్కడ కూర్చుంటారు అన్నమాట. మేము దండలు కొడుతుంటే అక్కడ ఉంటుంది. అది పండుకోవద్దా? నేను కూడా మంచిదే మళ్ళా. నేను పొద్దుగాల చూడండి ఎన్ని అవర్స్ పండుకుంటా. చూడు, నేను పండుకుంటే ఒక 3 hours పండుకుంటా. 2 నుంచి 3 hours పండుకుంటా ఖచ్చితంగా. దాటిపోతాయి. ఏం చేస్తామని నేను ఈ టైంకి కూడా పండుకున్నా. 12 అయింది. మరి ఎన్ని అవుతుంది? 2 గంటలు అవుతుంది. అట్లయినా కూడా 2 గంటలు అవుతాయి. అట్లయినా 11, 12, 1, 3 hours అవుతుంది. 3.5 hours అయింది. సరే, నిన్న కొంచెం ఎక్కువ పండుకున్నా.
జ్వరం వచ్చినట్టు ఉండే కాబట్టి పండుకుంది. అవును మరి లోపల జ్వరం ఉంది నాకు, బయట కనపడలేదు కానీ లోపల జ్వరం ఉంది నాకు. లోపల చూసిండు నీకు డాక్టర్ వచ్చి. అందుకనే డాక్టర్ చెప్తాడా లోపల జ్వరం బయట జ్వరం అని? అవును. మనకు తెలిసిన ఉంటుంది. ఓకే, చిన్న దండలు ఎల్లో కొడుతున్నాయిగా వదలలేనే. అంత ఊళ్ళకు. అట్నే వినాయక చవితి రెడీ చేస్తాం, బంతిపూల దండలు రెడీ చేస్తాం. చూడండి మీకు కూడా గజమాలలు. గజమాల చేద్దామా ఈసారి? గజమాలలో ఏముందిలే మామూలు చేద్దాం. అంటే వినాయకుడికే కానీ కొంచెము లావ్ సైజ్ చేద్దాం. కుర్చీ 3 లైన్స్ ఇట్లా పెట్టి ఆహా, ఆకు అచ్చా. పెట్టి, ఆకు ఇట్లా కట్టేసి మళ్ళీ 3 లైన్స్ పెట్టినాం అనుకో, అట్లా చేద్దాం. లావు దండ గజమాల అయిపోతుంది. ఓకే, ఆ విధంగా చేద్దామంట. ఆ విధంగా ఆకు పీసులు కొట్టి పెట్టినాం అనుకో, స్టైల్లో కొట్టి పెట్టుకుంటే అట్లా జాయిన్ చేసి కుర్చీ ఉంటే చాలు, చేంజ్ చేసి ఇచ్చేస్తాం. జాయిన్ చేసి ఇచ్చేస్తే అయిపోతుంది, అంతే ఏం లేదు. ఓకే, ఆ విధంగా చేద్దాంలే. కొన్ని అవును, ఒక 2-3 ఆ విధంగా చేస్తాం వినాయకుడి దండ. తర్వాతకి నార్మల్ అన్నీ ఇంకా ఇంట్లో వినాయకుడు పూజ చేస్తున్నా చేద్దామంటాడు, కుదరతలేదు. ఈసారి ఆల్రెడీ ఒకటి చూసి చిన్నది డిజైన్ చేసేయాలన్నమాట. లైట్గా ప్లెయిన్గా కలర్ కొట్టిస్తా అన్నాడు ఆయన. దానికి వీళ్ళు స్టోన్స్ పెట్టుకుంటారు అన్నమాట. స్టోన్స్ డిజైన్స్ అవన్నీ మీకు అది చూపిస్తాను చేసేటప్పుడు, చూసేయండి. అది కూడా స్టోన్స్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి స్టోన్స్. అవి కొన్ని అవే కదా, ఏమున్నాయి డైమండ్స్ అవే కదా ఉన్నాయి కదా, లైన్స్ లేస్ పట్టీలు అవన్నీ కావాలా? ఓకే, లేస్ పట్టీలు అవన్నీ కావాలంట. లేస్ పట్టీలు అవన్నీ తెచ్చుకొని అవి ఫినిష్ సెట్ చేస్తే అయిపోతుంది. అది చూపిస్తాను వినాయకుడు అది రెడీ చేసేటప్పుడు మీకు చూపిస్తాను లేండి. అది సండే అంటే ఇవాళ అమాస కదా, రేపు లేక ఎల్లుండి చేస్తుండొచ్చు నేను. మండే రోజా? ఓకే, మండే రోజు చేద్దాం. ఎందుకంటే బుధవారం పండుగ కాబట్టి మండే రోజు చేసి పెట్టుకుంటే పెట్టేస్తే అయిపోతుంది. ఓకే, చిన్న దండ చామంతి దండ కొట్టేస్తాం, కాడలు లేకుండా కొట్టేస్తాం అన్నమాట. ఇట్లా కాడలు వేసేసి కొట్టుకోవాలన్నమాట. మీకు ఆల్రెడీ వీడియో పెట్టి చూపించినాం ఆల్రెడీ చిన్న దండలు, అది కూడా చూసేయండి. కాడలు ఇరిచి ఎలా కొట్టుకుంటారు అనేది వీడియో సపరేట్గా చేశాను అనమాట, అది చూసేయండి. అట్నే వీడియో మీకు దండలు కావాలంటే చిన్న దండలే ఆ మోడల్. ఇంకా మీకు ఏమన్నా మోడల్ కావాలంటే కామెంట్ చేయండి, మేము చూపిస్తాం. మేము ఇప్పుడు సీజన్ వినాయక చవితి, దసరా, దీపావళి, ఇట్లా కార్తీక మాసం వస్తుంది కదా, మీకు ఏమన్నా కావాలంటే మోడల్ కామెంట్ చేయండి. వస్తుంటాయి అవును. ఇప్పుడు పేపర్ వైట్ వస్తుండొచ్చు, పేపర్ వైట్. కార్తీక మాసంలో చాలా కలర్స్ వస్తాయి చామంతిలో. వైలెట్ కలరు, డికాషన్ అంటారు, ఇంకా పర్పుల్ కలర్ వస్తుంది, ఒక 3 వస్తాయి. ఇంకా దాదాపు ఒక 8 రకాలు ఉంటాయి చామంతిలోనే. చూపించేస్తాను, అవి కూడా చూసేయండి. ఓకేనా? ఇది అయిపోయినాక చూపిస్తాను మీకు వీడియో. ఇవన్నీ బయట వచ్చినాక కట్ చేసినాక గజమాలకి ఇట్లా ఈరోజు ఏ మోడల్ అవుతుందో అన్నీ చూపిస్తాను మళ్ళీ. ఇగోండ గజాంలోకి ఇట్లా అయిపోయినాయి, పెయింటింగ్ చేసేసి ఇంకా బయట వేసేసి అయిపోతాయి బట్టలు. ఇటు వచ్చేసి పెద్ద దండలు కూడా అయిపోయినాయి. పెద్ద దండలు ఈరోజు వైట్ కొట్టినాం, వైట్ కలర్ కొట్టేసినాం. చిన్న దండలు వచ్చేసి ఎల్లో, అండ్ కొచ్చు దండలు బాహుబలి అండ్ గులాబీ అవి కొట్టేసినాం. ఇంకా బయట వేసేసి అయిపోతాయి. ఇక ఓకే, ఈ రోజుకైతే ఇదే వర్క్. రేపటి వీడియోలో చూద్దాం.